హాయ్ హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్లో మేము మాదన్నపేట మార్కెట్కి వెళ్తున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు ఈవినింగ్, అంటే నిన్న ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ 5:30కి మాదన్నపేట మండికి బయలుదేరుతున్నాం అనమాట. నేను మా తోటి కోడలు పిల్లలు అందరం కలిసి మాదన్నపేట మండికి వెళ్తున్నాం. అసలు ఎందుకు వెళ్తున్నాము అంటే మా అక్కకి, అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త, అంటే నాకు పిన్ని వరుస అవుతుంది, తనకి వడి బియ్యం పోస్తున్నాం అనమాట. అంటే మేము అంటే మా చిన్న మామయ్య వడి బియ్యం పోస్తున్నారు. ఇంకా చిన్నత్తయ్యకి కొంచెం ఒంట్లో బాగాలేదు, అండ్ ఇద్దరు కోడళ్ళు ఉన్నారు చిన్న మామయ్యకి, వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ అనమాట. సో వాళ్ళు బియ్యం ముట్టుకోకూడదు, తేయకూడదు అని చెప్తే ఈ పని మాకప్ప చెప్పారనమాట. సో అందుకనే మాకు డబ్బులు ఇస్తే మేము తీసుకురావడానికి ఇక్కడ మాదన్నపేట మండికి వచ్చాం. సో ఫస్ట్ అయితే ఏం తీసుకున్నాము అంటే కుడకలు, అంటే వడి బియ్యానికి సంబంధించినవి ఏమేమైతే అవసరం పడతాయో వక్కలు, కుడకలు, ఖర్జూరాలు ఇవి ఫస్ట్ తీసుకున్నాం. దాని తర్వాత ఇస్తరాకులు అండ్ పువ్వులు అండ్ వడి బియ్యంకి సంబంధించినవి ఫస్ట్ తీసుకొని, దాని తర్వాత ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మాకు ఇంట్లోకి కూడా కావాలి కాబట్టి అవి తీసుకొని అండ్ వచ్చేసామన్నమాట. ఫస్ట్ అయితే అసలు ఇక్కడైతే ఈ మాదన్నపేట మండికి చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందనమాట. సో అందుకనే అందరు ఇక్కడికి వస్తారు. అంటే సైదాబాద్లో కొంతమంది ఇక్కడికి వస్తారు, అండ్ మలక్పేట వాళ్ళు అండ్ మాదన్నపేట వాళ్ళు అండ్ సంతోష్ నగర్ వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. చాలా పెద్దగా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా ఫస్ట్లో అయితే ఫుల్ ఎక్సైట్మెంట్తో వచ్చారు. దాని తర్వాత ఇంత నడిచాక అబ్బా ఎందుకు వచ్చామా అని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళ ఫేసెస్ చూస్తున్నారు కదా, సో ఫుల్ అలసిపోయి ఉన్నారు. ఇంకా వచ్చారు కాబట్టి ఇంకా నడవాలి తప్పదు అన్నట్టు నడిచారు. దాని తర్వాత అన్ని ఫ్రూట్స్ అవన్నీ తీసేసుకొని ఇక్కడికి వచ్చి బ్యాంగిల్స్ తీసుకొని ఇంకా ఆటో ఎక్కేసి ఇంటికి వచ్చేసారు. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.